పర్లేదు మీరు మంచిగుంటే చాలు మాకు ఇంకేం కావాలని చెప్పి. హ్మ్. అంత సపోర్టింగ్ తను గూడా అన్నీ అర్థం చేసుకున్నాడని నేను అనుకున్నా గానీ మనసులో ఇంత దుర్బుద్ధి పెట్టుకొని నాతో ఇన్ని రోజులు ఇట్లా కంటిన్యూ అయ్యి మొత్తం అసలు ఎట్లా అంటే ఇంట్లో ఉన్నదాన్ని గుంజి అసలు రోడ్ పైన ఏసేసి ఈరోజు నా పరువు మొత్తం తీసేసి హ్మ్. మొత్తం టోటలీ నన్ను బ్లేమ్ చేసేసి ఎళ్ళిపోయిండు. హ్మ్. ఇప్పుడు చాలా మందికి బంజారాహిల్స్ ప్రశాంతి అంటే ఒక వార్త అయిపోయింది మొత్తం అందరికి. ఆ! అంటే తను పెళ్లి చేసుకున్న ఒక వార్త, తను బ్రేకప్ అయిన ఒక వార్త, తను ఏడ్చిన ఒక వార్త. సో, ఏదైనా ఒక వార్త అయిపోయింది అందరికి. ఇప్పుడు రిలేషన్‌లో ఉన్నారు, కలిసిర్రు, పెళ్లి చేసుకుర్రు, అంతా అయిపోయింది. మళ్ళా బ్రేకప్ అయిందని చెప్తున్నావు. సో, దీన్ని బట్టి మొత్తానికి స్టోరీ నీకేం అర్థమైంది? ఇంకే అబ్బాయిలని నమ్మొద్దన్నా. హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ అని అంటే గాదు. అందరు అబ్బాయిలు ఒకలా ఉండరు గదా! అందరు అబ్బాయిలు ఒకలాగా ఉండారని నేను అననన్నా. ఎందుకంటే హ్మ్. మా ట్రాన్స్‌లో గూడా చాలా మంది ఇప్పుడు 'అంకితరాజ్' అని జెప్పేసి హ్మ్. వాళ్ళొక అవును. బెస్ట్ కపుల్‌గా ఇప్పుడు నిలిచిపోయారు. ఎందుకంటే అక్కడ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్. ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్. అందరి మధ్యలో వేద మంత్రాల సాక్షిగా అబ్బాయి తను అమ్మాయిని పెళ్లి చేసుకొని మా ఒక కమ్యూనిటీ మెంబర్‌ని ఒక ట్రాన్స్‌జెండర్‌ని మ్యారేజ్ చేసుకొని అవును. ఈరోజు వాళ్ళు ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగిస్తున్నారు. హ్మ్. అందరు అబ్బాయిలు అట్లుండరు. అందరు ట్రాన్స్‌జెండర్స్ కూడా అట్లుండరు. హ్మ్. కాకపోతే మేము ఎంచుకునే వ్యక్తి రాంగ్. హ్మ్. అంటే ఇలా అంతే. తప్పు చేసింది మీరే అంటారు. నా నా సైడ్ నుంచి కూడా ఎందుకంటే హ్మ్. నేను ఎంచుకున్న వ్యక్తి రాంగ్. హ్మ్. కాబట్టి నాది కూడా తప్పే ఒక దిక్కుకెళ్ళి. ఎందుకంటే ఏది ఆలోచించకుండా నేను స్టెప్ ముందుకేసిన. హ్మ్. నేను ఎంచుకున్న ఒక వ్యక్తి రాంగ్. హ్మ్. కాబట్టి నాకు ఈరోజు మోసం జరిగింది. హ్మ్. అంటే ఇంకా ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిర్రా? తనే ప్రపోజ్ తనే చేసిందా? చేసిండన్న. హ్మ్. అసలు నాకు అప్పుడే దీపిక బోనం చనిపోవడము. అవును. ఆ! నా అంటే చాలా అప్పటినుంచే మీరు రిలేషన్‌లో ఉన్నారా? చాలా మంది చనిపోయారు గదా! అవును. హ్మ్. నాకంటే ఒక భయముండే. ఎందుకు ఈ అబ్బాయిలని నమ్మాలి? ఎందుకంటే మేము ఒక మేల్ టు ఫీమేల్ జెండర్ చేంజ్ చేసుకోవాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటదంట. హ్మ్. ఈజీగా అనేస్తారు. ఒక 2 అక్షరాలు. ఎవరు చూడు నోటికి అరే! ఒక హిజడ పోతుంది. అరే! ఒక చెక్కగాడ పోతుంది. అరే! ఒక కొజ్జ పోతుందని అంటారు. ఆ కొజ్జ అన్న పదానికి ఈజీగా అనేస్తారు నోటికి. కానీ దాని ఎంట ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఎంత సఫర్ అవుతాం. ఎన్ని స్ట్రగుల్స్ అనుభవిస్తాం మేము. 41 డేస్ మేము వితౌట్ యాహ్! మెడిసిన్, వితౌట్ ఇంజెక్షన్స్, వితౌట్ డాక్టర్‌ది హెల్ప్ లేకుండా మేము అమ్మవారిని తలుచుకొని 41 డేస్ మేము బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఒక నరక యాత్రలో ఎట్లా అంటే అసలు గిలగిల కొట్టుకొని ఒక పక్షిలాగా మేము అసలు ఒక డేంజర్ జోన్‌లో నుంచి మేము బయటపడతాం. ఒక మేల్ టు హ్మ్. ఫీమేల్‌గా జెండర్ చేంజ్ చేసుకోవడానికి. అవును. మా ఒక లైఫ్‌ని మేమంతా చేసుకున్న తర్వాత మేము టోటల్లీ అమ్మాయిలాగా మారిపోయాక కేవలం మాకు పిల్లలు పుట్టరని ఒక చిన్న రీజన్. హ్మ్. పిల్లలు పుట్టడం అంటే అదొక అదృష్టం అన్న. అది దైవ నిర్ణయం. ఇప్పుడు మేము ఇలా మారడానికి ఎలా అయితుంది? ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకు కూడా పిల్లలు అవ్వట్లేదు. హ్మ్. దాంట్లో ఏమంటారు ఇప్పుడు ఈక్వల్ టు అమ్మాయిలని చెప్పి ట్రాన్స్‌జెండర్స్‌కి కూడా ఒకటైతే నోటీస్ అయితే వచ్చింది. హ్మ్. వీళ్ళకి కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఈక్వల్ టు అమ్మాయిలే. వీళ్ళని కూడా అమ్మాయిల లాగానే చూడాలి అని చెప్పి మాకంటూ రిజర్వేషన్స్ వచ్చినాయి. మాకంటూ గవర్నమెంట్ కూడా చాలా వరకైతే మాకు కూడా అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది. హ్మ్. ఈ ఇప్పుడు అమ్మాయి దగ్గర అమ్మాయికి పిల్లలు పుడతారు. నీకు పిల్లలు పుట్టరు. సరే హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ లైఫ్‌లోకి వచ్చేటప్పుడైతే మీకు తెలుసు. వీళ్ళకి పిల్లలు పుట్టారు. వీళ్ళు ఒక మేల్ టు ఫీమేల్‌గా జెండర్ చేంజ్ చేసుకొని వీళ్ళు అవును. పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయిర్రు. మనం ఎన్ని రోజులు వీళ్ళతో సంసారం చేసినా సరే వీళ్ళకైతే పిల్లలు పుట్టరు అని చెప్పి మీకు ఫస్టే తెలుసు. ఫస్టే తెలుసు. అవును. మీరు ఎంత పైసా వాడుకొని అట్లాంటప్పుడు ముందు చెప్పాలి. నేను నీతో ఫ్రెండ్లీగా ఉంటా. లైక్ ఫ్రెండ్‌షిప్‌గా ఉంటా. నాకు కొంచెం డబ్బు కావాలి అప్పుడప్పుడు అవసరానికి. అంటే నాకు ఫ్రెండ్లీగా ఉంటా అంటే మీరు ఏది అడిగితే అది ఇస్తారా? ఇస్తారు గదన్నా! ఇస్తావు. ఇప్పుడెందుకు ఇవ్వరన్నా? ఇప్పుడు హ్మ్. ఫ్రెండ్ అన్నప్పుడు మనకు గూడా అరే! నా ఫ్రెండ్ సాయం అడిగిండని జెప్పి ఫ్రెండ్ ఇస్తా. అంటే ఆ పదం వేరే ఉంటది. రిలేషన్ అంటే ఆ అందుకే పదం వేరే అంటున్నాన్నా. ఉంటది. ఆ రిలేషన్ అన్న ఒక పదం చూసుకొని హ్మ్. మీరిలా మోసం జేస్తే అవతల మీరు మజాక్ చేస్తారు, టైమ్ పాస్ చేస్తారేమో. కానీ ఇవతల ఒక మనిషి లైఫ్. మేము ట్రాన్స్ అయినా సరే నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది. ఈరోజు నేను చచ్చిపోతా అంటే నా ఫ్యామిలీకి నా అంత బిడ్డనైతే మళ్ళీ ఎవరు తెచ్చియలేరు. హ్మ్. నాలాంటి మా అమ్మోళ్ళు ఒకటే అన్నారు. నా కొడుకు ఉండే ఒకప్పుడు. నా కొడుకు కాస్త బిడ్డ అయింది. వాడు హ్మ్. కడుపులో ఉన్నప్పుడే మేము అనుకున్నాం. నా కడుపులో ఇప్పుడు బిడ్డ పుడతదని. ఆ దేవుడు 12 ఏళ్ళు వచ్చాక వాడిని బిడ్డని చేసింది. హ్మ్. చాలు వాడు కొడుకైనా, బిడ్డైనా నాకు నా ప్రాణం వాడు. మా ఇంటి దీపము. ఆ దీపం లేదనుకో మా ఇల్లు మొత్తం చీకటయితదని చెప్పి మా అమ్మ ఎప్పుడో ఇంటర్వ్యూలో గూడా మా అమ్మ చెప్పింది. హ్మ్. మా నా కూతుర్ని ట్రాన్స్‌జెండర్ లాగా నేను ఎట్లయితే నా ఇంట్లో పెట్టుకొని నేను చూసుకుంటున్నానో, మీ యొక్క బిడ్డలు గూడా ఇట్లా ట్రాన్స్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని గూడా మీ ఫ్యామిలీలో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి మా అమ్మ చాలా వరకు కూడా సపోర్ట్ చేసింది. హ్మ్. నాకు గాని, ఇంకా కొంతమంది ట్రాన్స్‌కి గాని. ఓకే. నాకలాంటి మంచి ఒక దేవుడు లాంటి ఫ్యామిలీ ఉంది. నాకు ఒక మంచి భవిష్యత్తు ఉన్న టైంలో, నా వేలో నేను వెళ్తున్నప్పుడు నువ్వొచ్చి అనవసరంగా నన్ను ఆహ్, బ్లైమ్ చేసేసి టోటల్‌గా మెంటల్‌గా డిస్టర్బెన్స్ చేసి, ఇప్పుడు నీ అంతకు నువ్వు వెళ్ళిపోయి నేను ఇంకొక అమ్మాయిని చూసుకుంటా. నేను మొగోడిని. నేను ఏమన్నా చేస్తా అంటే నువ్వు మొగోడివి. అట్లనే అంటుండా? అదే మాట ఒకసారి అంటున్నాను. ఫోన్ చేస్తారా ఒకసారి? తను కాల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఒకసారి మొబైల్. ట్రై చేద్దాం కదా ఒకసారి. సో, నార్మల్‌గా మాట్లాడండి. మీడియా ఇంటర్వ్యూలో ఉన్నాను చెప్పకండి. ఒకసారి మాట్లాడండి. ఏమంటారో చూద్దాం. లిఫ్ట్ చేయట్లేడన్న అసలు. ఇందాక హాఫ్ అన్ అవర్ కింద మాట్లాడిండు. దాని హ్మ్. తర్వాత హ్మ్. ఇంకసలు లిఫ్ట్ చేయట్లేదు కాల్.
నెంబర్ కలుస్తుందా ఇక్కడ బ్లాక్లో పెట్టండి. నెంబర్ కలుస్తుంది. బ్లాక్లో పెట్టలేదు, నార్మల్ నెంబర్ బ్లాక్లో పెట్టిండు, వాట్సాప్ బ్లాక్లో పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్ బ్లాక్లో పెట్టలేదు. ఓకే, అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. లేదు. ఇంకా తనకి అవసరానికి ఇంకా డబ్బులు కావాలనుకుంటే మళ్ళీ మెత్తగా మాట్లాడి 200 300. అసలు ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలు వాడుకునేది డబ్బు కోసము. మరి నాకు డౌట్, ట్రాన్స్జెండర్స్ అంటేనే సెక్స్ వర్కే పనికొస్తారు. అట్లా అందరు ఉండరు అన్న, అట్లా అస్సలు ఎవరు ఉండరు. మా దాంట్లో కూడా చాలా మంది వృత్తులు ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేసి నేను ఇండివిజువల్ గా నేను ఫ్యామిలీతో ఉంటా. ఇప్పుడు మా దాంట్లో కొంతమంది షాప్ కి కలెక్షన్కి వెళ్తారు, కొంతమంది నైట్ పూట గృహ ప్రవేశాలకు ఓపెనింగ్స్కి వెళ్తారు. ఇప్పుడు నేను ఎక్కడైనా ఓపెనింగ్స్ గృహ ప్రవేశాలు అమ్మవారి ఏమైనా పూజలు బోనాలు అవి ఉంటే నేను వెళ్తా. ఇంకా కొంతమంది వచ్చేసి సెక్స్ వర్క్ చేస్తారు, కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తారు. మా దాంట్లో కూడా చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మరి కేవలం ఎందుకు అట్లా ముద్ర పడ్డది అదే ట్రాన్స్జెండర్ అంటేనే సెక్స్ వర్క్ కి పనికొస్తది, సెక్స్ వర్క్ అని పుట్టిచ్చిర్రు అన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని మోసం చేయాలి. ఇప్పుడు ఒక దగ్గర రీసెంట్ గా మా న్యూస్ లో కూడా వచ్చింది, స్ప్రెడ్ అయింది అది. ఒక అమ్మాయిని దారుణంగా అంటే 4 అబ్బాయిలు కలిసి అమ్మాయిని ఏదో చేద్దాం అనుకునే టైంలో ఒక ట్రాన్స్జెండర్ అడ్డం పోతే అమ్మాయిని వదిలేసి ట్రాన్స్జెండర్ ని అక్కడ రేప్ చేశారు. అంటే ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయిని కాపాడినట్టే. సరే మా ప్రాణం పోయినా సరే, ఎందుకంటే ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఖరాబ్ కావద్దు అని చెప్పేసి. అట్లా మా దాంట్లో కూడా చాలా మంచి 99% మంచి వాళ్ళే ఉంటామన్నా. 1% ఏంటంటే మా దాంట్లో నకిలీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. నకిలీ వాళ్ళు ఏంటంటే పగటేశాలు, పొద్దున ఒకలాగా ఉంటారు, నైట్ అయ్యేసరికి ఒక వేషాలు వేసుకొని వాళ్ళు చేసే మిస్బిహేవ్ల వల్ల వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు జనాలకి తెలియదు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నేను ఉన్నా, నన్ను చూస్తే ట్రాన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు నాలాగే ఇంకొక మొగడు కూడా చీర కట్టుకుని వస్తే ఓకే వాడు కూడా ట్రాన్స్ అనిపించేస్తారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే వేషాలకి వీళ్ళు ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ కూడా ఇట్లానే చేస్తున్నారు, వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అని చెప్పి ఒక ముద్ర అన్నది పడిపోయింది. ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ రియల్ ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు కూడా అట్లా చేయరన్న, చాలా న్యాయంగానే ఉంటారు. అన్యాయంగా ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర దౌర్జన్యంగా చెయ్యరు. మేము కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి అడుక్కునే టైపే కానీ ఒకళ్ళ దగ్గర దౌర్జన్యంగా తీసుకొని ఇంకా సెక్స్ వర్క్ అంటే శరీరాన్ని నమ్ముకొని శరీరాన్ని నమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరిని కూడా మనం పాయింట్అవుట్ చేయాల్సిన రూల్స్ అండ్ అసలు రూల్స్ అయితే మనకైతే లేవు. అంటే జనాలకి ఒక ట్రాన్స్జెండర్ అంటేనే ఒక టార్చర్ లా అయిపోయింది. ఎందుకంటే రోడ్ పైన వెళ్ళాలన్నా, నైట్ టైం వెళ్ళాలన్నా భయపడుతున్నారు. సో రోడ్ల పైన ఆపి ఏం చేస్తారు అని చెప్పి, ఒక ఇల్లు కట్టాలన్నా భయపడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వస్తారని చెప్పి ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా భయపడుతున్నారు. వాళ్ళు వచ్చి ఏ టైంలో ఏమేం పనులు చేస్తారు అని చెప్పి పైసలు అడుగుతారు, ఓకే అది ఫైన్, ఇవ్వకుంటే ఇక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు వాళ్ళు. చాలా వరకు అయితే ట్రాన్స్జెండర్స్ కాళ్ళ మొక్కి ఏళ్ళు మొక్కి అడిగి అక్కడ ఒక సైన్ చేసి దిష్టి తీసి వాళ్ళ ఇంట్లో ఒక 11 రూపాయలు వాళ్ళ ఒడిలో వేసి వాళ్ళకి నజర్ తీసి పోతారు ట్రాన్స్జెండర్స్ అయితే. ఈ పగటేశాల వాళ్ళు ఏంటంటే పొద్దుంతా ఒకలాగా ఉండి సాయంత్రం అయ్యేసరికి వేషాలు వేసుకొని వాళ్ళ దగ్గర వచ్చేసి ఏమిటో బ్లేడ్లు అట్లాంటివి పెట్టుకుని మేము కొంచెం ఎక్కువ వాయిస్ పెంచినాం అనుకో మమ్మల్ని దాడి చేయడం, అంటే మేము సర్జరీ అయిన పాటల పైన కొట్టడం, దాడి చేయడం. ఎందుకంటే మాకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేము ఒక 100 మంది మేము ఉంటే 1000 మంది వాళ్ళు ఉన్నారు. అందుకే మేము వాళ్ళని ఏం అనలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. మాతో పాటు వాళ్ళు అక్కడ నించున్నా సరే ఇప్పుడు అవతల ఓనర్ మాకు డబ్బులు ఇచ్చినవి కూడా మేము ఆఫ్ తీసుకొని వాళ్ళకి ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది. వాడు నకిలీ వాడైనా సరే ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి మా ఆటో కదలనివ్వరు, మా పైన దాడి చేస్తారు. మేము ఇంకెవరికి చెప్పుకోలేము. వాళ్ళు ఏంటంటే పొద్దునంతా ఒకలాగా ఉంటారు, సాయంత్రం అయ్యేసరికి చీరలు కట్టుకొని బయటకు వెళ్తారు. టీషర్ట్ల పైన చీరలు కట్టుకోవడము, మొగల చెప్పులు వేసుకోవడము, అంత మిస్బిహేవ్. అంటే వాళ్ళని చూస్తేనే అసలు అమ్మో అని డేంజర్గా ఉంటారు. అసలు వాళ్ళు మేమే భయపడతాం వాళ్ళని చూస్తే. అంతటే వాళ్ళు చేసే ఇట్లాంటి అరచకాల వల్ల అసలైన ట్రాన్స్జెండర్స్ కి ఒక పేరు వచ్చింది, బ్యాడ్ నేమ్ అన్నది. మీరు ఏం చేయలేరు వాళ్ళని, మేము ఏం చేయలేము. ఎందుకంటే మేము 100 మంది ఎక్కడ 1000 మంది వాళ్ళు ఎక్కడ. ఇంకొకటి మేము ఆల్రెడీ సర్జరీ చేయించుకొని టోటల్ గా మాదంటూ ఒక ఓపిక అన్నది, ఒక ఎనర్జీ అన్నది తగ్గిపోతుంది. వాళ్ళు మొగోళ్ళు, మేము ట్రాన్స్జెండర్స్, మేము వాళ్ళని అసలు ఏం చేయలేము. వాడు ఒక్కడుంటే మేము 10 మంది ఉన్నా సరే వేస్ట్ అక్కడ. అది అంటే ఒక అబ్బాయిని ఒక ట్రాన్స్జెండర్ టెంప్ట్ చేస్తారని చెప్పి అంటారు. మరి అట్లా ఏముండదు అన్న. సరే ఒకటి జెన్యున్గా అడుగుతాను నేను. సో శారీ ఎలా కట్టుకుంటారు? నార్మల్ ఒక అమ్మాయి వెళ్తుంది బయట, సో ఆంటీ వెళ్తుంది, ఎవరు వాళ్ళు శారీ ఎలా కట్టుకుంటారు, మీరు ఎలా కట్టుకుంటారు? ట్రాన్స్జెండర్ ఒక్కొక్కలాగా కట్టుకుంటారు. సో ట్రాన్స్జెండర్స్ అయితే మొత్తం ఉన్నదని చెప్పి చూపిస్తారో చెప్పి అర్థం కాదు. చాలా మంది చేతుకున్న 5 ఏళ్ళే సరిగ్గా లేవు. ఇప్పుడు అట్లాంటి అమ్మాయిలు కూడా మనం చూస్తున్నట్టయితే పబ్బులలో అని అక్కడని ఇక్కడని ఇక్కడిక్కడికి చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? మన చేతుకున్న 5 ఏళ్ళు సరిగ్గా లేవు. కాబట్టి ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ పైన నిఘా పెట్టి పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మరి అట్లాంటి పద్ధతిలో కట్టు బొట్టులో ట్రాన్స్జెండర్సే ముందుంటారు, పూజలలో ట్రాన్స్జెండర్సే ముందుంటారు.
ఏ దాంట్లోనైనా సరే ఒక ప్రేమ చూపించాలన్నా సరే ట్రాన్స్జెండర్సే ముందుంటారు. ఆఖరికి ఒక అబ్బాయి మోసం చేస్తే చచ్చిపోవడానికి కూడా వెనక కాడకుండా ట్రాన్స్జెండర్సే ముందు స్టెప్ ఉంటారు. కానీ మరి చాలా మంది అమ్మాయిలు కూడా అట్లా లేరు కదన్న. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు నేను వచ్చేసి నాకు వచ్చేసి ట్రెడిషనల్గా నాకు ఇష్టం, లైక్ కట్టు బొట్టు నాకు సాంప్రదాయ పద్ధతిగా ఉండడం నాకు ఇష్టం. ఇప్పుడు మా దాంట్లో ఇంకా అవతల వ్యక్తికి పంజాబీ డ్రెస్ వేసుకోవడం ఇష్టం, ఇంకొక ఆమెకి మిడ్డీ టీ షర్ట్ వేసుకోవడం ఇష్టం, ఇంకొక ఆమెకి మొత్తం ఇప్పుకొని ఉండడం ఇష్టం. ఇప్పుడు అమ్మాయిలు కూడా అట్లానే ఉన్నారు కదన్న. ఇప్పుడు ఒక అక్క వచ్చేసి మంచిగా పద్ధతిగా నీట్గా రెడీ అవుతుంది అమ్మవారి లాగా, ఇంకొకళ్ళు వచ్చేసి మిడ్డీలు చెడ్డీలు వేసుకుంటారు, ఒకళ్ళు అయితే చున్నీలు లేకుండా తిరుగుతారు, ఇంకొకళ్ళు అయితే అసలు ఇంకా బెడ్రూమ్ లో భర్తకు చూపించేటివి ఇంకా బయట పబ్లిక్ లోకి వెళ్ళి చూపించేస్తున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? సొసైటీ అది. ఎవరికి నచ్చినట్టు ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉంటున్నారు అంతే. ఇంకా మనం ఎవరిని జడ్జ్ చేసే రైట్స్ లేవు. ఈ రోజు ఎట్లా అంటే ఈ కాలం ఎట్లుందంటే మనం న్యాయంగా మాట్లాడినా సరే అది అన్యాయం అయిపోతుంది, మంచి చెప్పినా చెడు అయిపోతుంది. కాబట్టి మనం ఒకరికి చెప్పొద్దు, ఒకరితో మనం అనిపించుకోవాలి. అంటే మీ లైఫ్ లో మీరు చాలా బాధపడ్డారు, ఎందుకంటే చాలా ట్రోల్స్ నడిచాయి ఇంతకుముందు మీ పైన. సో ఎట్లా అంటే చాలా ఇరిటేషన్ అయినట్టున్నారు ఒకప్పుడు. అవన్నీ చేసుకుంటా పోరాడుకుంటా కొట్లాడుకుంటా ఈ పొజిషన్ దాకా వచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకప్పుడు మీపై ట్రోల్స్ చేసిన వాళ్ళు అదే వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి రావడం? చాలా బాగా మాట్లాడతారు. మన ట్రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికి ఫోన్ చేసి అమ్మ అమ్మ అని చెప్పి ఇజ్జత్ ఇస్తారు, బాగా మాట్లాడతారు. నాకేం బాధ లేదన్నా. సరే వాళ్ళకి చేతగాక ట్రోల్స్ చేసి నా పైన బతికిరాను అనుకుంటా. పోనీ ట్రోల్ అందుకే ఒక ఫేమ్ అయినానేమో అనుకుంటా. ట్రోల్ చేసినా ఏది చేసినా సరే అన్న కెమెరాలో చూసింది వేరు, ఆఫ్ కెమెరా చూసింది వేరు. జెన్యున్ గా ఇప్పుడు మీరు కూడా నన్ను వీడియోస్ లో చూసి అబ్బాయి ఇది ఏందో అని అనుకున్నారు. రియల్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే కదా అవతల వ్యక్తి ఎట్లాంటి వాళ్ళో, వాళ్ళ మాటలు ఎట్లాంటివో, వాళ్ళ మర్యాద ఎట్లాంటిదో అవతల వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి నేను అసలు కెమెరాలో ఉన్నాయి, అసలు మొత్తం కెమెరా ఆన్ అయిందంటే ఎవడైనా సరే నటించేస్తాడు. ఈ రోజు రేపు స్మార్ట్ ఫోన్ ఆన్ చేస్తేనే నటించేస్తారు. ఫోన్ ఏందన్న ఈ రోజు రేపు అసలు లైఫే నటన అయిపోయింది. కెమెరా ఆన్ ఉన్న నటిస్తారు, కెమెరా ఆఫ్ ఉన్న నటిస్తున్నారు. ఈ రోజు రేపు అసలు జెన్యూన్ రియాలిటీ అనేది అసలు ఎక్కడా లేదు. ఫేక్ సొసైటీ, ఫేక్ పీపుల్ అని అర్థమైపోయింది. అంటే ఇంతకుముందుకి రీల్స్ కానీ ఇన్స్టా కానీ ఏది ఓపెన్ చేసినా మీద ఒక బ్యాచ్ ఉంటుండే, ఉప్పల్ బాలు కానీ మీరు కానీ. సో చాలా రోజులు అవుతుంది మీ అందరినీ ఆ తెర పైన చూడక. అసలు ఏమైంది? ఏం లేదని ఎవరు బిజీలో వాళ్ళు. నేను వచ్చేసి ఇంకా టోటలీ నా లైఫ్ ఇప్పుడు ఎక్కడ మలుపులు తిరిగిపోతుందో, ఏమైపోతుందో, ఏమైపోతానో నేను అసలు కంటికి కనిపిస్తానో కనిపించానో కూడా అర్థం కాని స్టేజ్ లోకి వచ్చేసిన. ఇంకా నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు మా మదర్ వీళ్ళందరూ నేను అక్కడ దాకా అయితే ఏం చేసుకున్నాను, ఎందుకంటే నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది. ఆయన కోసం నేను ఏదో చేసుకుంటే నా ఫ్యామిలీ, ఆయనకేముంది నేను చచ్చిపోయింది అనుకో మా అంటే ఒకవేళ నిజంగా జెన్యున్ గా ప్రేమ ఉన్నాడైతే ఒక ఫుల్ బాటిల్ తాగుతాడు, 2 రోజులు బాధపడతాడు, 3 రోజులు బాధపడతాడు, 4వ రోజు ఇంకో పిల్లని చూసుకుంటాడు. నేను మొన్న వదిలేస్తేనే 2 రోజులనే వేరే పిల్లలకి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసి, అంటే వేరే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేసిన, అంటే ఇట్లా లైక్ మీ ఒక రిలేషన్ మెంబర్ అంటే మీ హస్బెండ్ నాకు ఇట్లా మెసేజ్ చేస్తున్నది అని చెప్పి. ఎందుకంటే అమ్మాయిలకు కూడా తెలుసు, అబ్బాయిలకు ట్రాన్స్జెండర్స్ కూడా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రాన్స్ నే పెళ్లి చేసుకొని మోసం చేసిన అంటే వీడు ఇంకేం చేస్తాడు ఎదుటి వాళ్ళని అని చెప్పి. అతని పైకి ఫైట్ చేసే ఆలోచన ఏమైనా ఉన్నాయా? నాకు అస్సలు లేవు. ఎందుకంటే తను ఒక్కడ ముఖం నేను చూడట్లే. వాళ్ళ మమ్మీ డాడీ మంచోళ్ళు అన్న. ఇప్పుడు ఇతనితో ఫైట్ చేస్తే వాళ్ళ మమ్మీ డాడీ సఫర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కష్టం చేసుకోనో ఎక్కడనో తిని ఎక్కడనో ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీని రోడ్కి ఇవ్వడం పద్ధతి కాదు. ఎందుకంటే అట్లాంటి ఫ్యామిలీ మనకు కూడా ఉంది. ఈరోజు నేను వాళ్ళ ఫ్యామిలీ బజార్లో వేస్తే రేపు నా ఫ్యామిలీ బజార్లో పడుతుంది. కాబట్టి నేను తనతో ఫైట్ చేసే ఓపిక నాకు ఉంది, ఆయనతో ఫైట్ చేసే రైట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రతిదీ నా దగ్గర ఉంది. కానీ నాకు అవసరం లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈ రోజు నువ్వు నన్ను మోసం చేసినావని చెప్పి విర్రవేగిపోతున్నావు, మొగోడిని నేను ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి. కానీ దేవుడు ఒక్కసారి నేల కొట్టిండు అనుకో, ఎంతటి మొగోడైనా సరే నేలబడాల్సిందే. అంటే మనసులో బాధ పెట్టుకొని చెప్తున్నావు ఇవన్నీ? బాధ ఏముందన్న, అన్ని అంటే బాధ అయితే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఎంతో నమ్మిన, ఎన్నో హోప్స్ పెట్టుకున్నా, ఎక్కడ ఏదో చేయాలి అని అనుకున్నాం. మేబీ ఫ్యూచర్ లో ఇంకా నా తలరాతలో లేడైతాను, ఆయన తలరాతలో వేరేలో ఉన్నారు, నా తలరాతలో ఇంకా ఇక్కడికి ముహింపు అయిపోయింది. ఎంత బతిలాన్నా ఎంత ఉంటున్నా కూడా సమస్య లేదు. ఎందుకంటే ఇది ఒక జర్నీ, లైఫ్ అనేది ఒక జర్నీ. ఆయన స్టాప్ వచ్చింది, ఆయన దిగిపోయిండు అంతే అంతే. ఇంకా నెక్స్ట్ ఎవరికైనా అవకాశం ఉందా? నెక్స్ట్ బస్ స్టాప్ వచ్చే అవకాశం లేదు? లేదు లేదు, నెక్స్ట్ స్టాప్ వచ్చేది లేదు. బస్ ఎక్కుతుండు దిగుతుండు, ఎక్కుతుండు దిగుతుండు, లాస్ట్ దిగిపోయినట్టు.
లైఫే స్పాయిల్డ్ అయిపోయింది. ఇంకా అట్లాంటి ఆలోచనలు లేవు. ఇంకా మళ్ళా నేను మా అమ్మ నాన్నని బాధ పెట్టాల్సిన ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇతని వల్లనే మా పేరెంట్స్ కూడా చాలా బాధపడి చాలా సఫర్ అయ్యారు. అంటే మీ ఇంట్లో తెలుసా ఇట్లా చేసుకుంటున్నా పెళ్ళి అని చెప్పి చెప్పినావా? మా ఇంట్లోనే ఉండే అన్న మేము 3 మంత్స్. మీ ఇంట్లోనే ఉండే? మా ఇంట్లో మమ్మీ డాడీతోనే మేమిద్దరం కూడా ఉండే కలిసిమెలిసి. ఉమ్. ప్రతి దాంట్లో తను పాల్గొన్నాడు. అన్నిట్లో అంటే లైక్ అంత మంచిగానే ఉన్నాడు. ఇంకా లాస్ట్ ఫైనల్‌గా అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పి నీ దగ్గరకు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు నాతోనే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది వాళ్ళ ఇంట్లో నుంచి? కానీ మీకు ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనట్లే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు అతనిదే తప్పు అని చెప్పి. అతని మాటలు ఎట్లుంటాయో, తన టార్చర్ ఎట్లుంటదో, తను కొట్టడం ఎట్లుంటదో అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా బాగా ఇంకో ఈ గాయాలు ఎంత అయ్యాయి. నేను ఇంతగా డిస్టర్బ్ అయినా అంటే అసలు నేను నా ఒక లైఫ్ ఎట్లా ఉండేది ఎట్లా చేసేసిండు అసలు. ఒక కలలాగా చేసేసిండు అసలు. ఒక 1 ఇయర్‌లోనే టోటలీ ప్రశాంతిని మార్చేసిండు. అసలు ఎంతో మంచి లైఫ్ రాకుండా ఉన్నా నాకు అసలు ఇట్లాంటివి ఇంట్రెస్ట్ లేవు అని చెప్పి నా అంతకు నేను బతికేదాన్నేమో. అనవసరంగా వచ్చి నా లైఫ్ మొత్తం ఆగం చేసి ఈరోజు మొత్తం నన్ను రోడ్‌కి ఎక్కిచ్చేసి టోటలీ స్పాయిల్ చేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ